హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. నాకు ఎప్పటి నుండి ఒక చిన్న బాధ ఉండేది. అదేంటంటే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ చాలా వాటికి ఇలా బీటీఎస్లో డాక్యుమెంటరీస్లో వదిలేవారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేవి. అసలే మనలో ఫిల్మ్ లవర్కి ఈ సినిమా ఎలా తీశారు, ఈ సీన్ వెనక ఐడియాస్ ఏంటి, ఈ పర్టికులర్ యాక్టర్స్ కాస్ట్ అండ్ క్రూ ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారు, ఈ సినిమా తీయడానికి ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఉండేది. ఎప్పుడు ఈ బిహైండ్ ద సీన్స్ డాక్యుమెంటరీస్ వల్ల ఎగ్జాక్ట్లీ అదే యూజ్. ఎస్ఎస్ రాజమౌళి లాంటి గ్రేట్ ఫిల్మ్ మేకర్ తీసిన మూవీ అంటే దాని నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ డాక్యుమెంటరీ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. ఒక సినిమా వెనక పడే కష్టం మాత్రమే కాదు, అది ఎలా తీశారనే ఇన్ఫర్మేషన్ కూడా చాలా వస్తుంది. అలాని మొత్తం సీరియస్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నారేమో, కాదు. కాస్ట్ అండ్ క్రూ మధ్య చాలా ఫన్ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేస్తారు. అండ్ ఇన్నాళ్ళు ఇండియన్ మూవీస్కి ఇలాంటి ఎక్కువ తీయలేదే అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఫైనలీ RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీతో ఆ కోరిక కూడా తీరిపోయింది. నెట్ఫ్లిక్స్లో December 27 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అది మనం వీడియోలోకి వెళ్ళే ముందు మేము 1 million సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో ఉన్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. RRR మూవీలో ఎలా అయితే సీక్వెన్సెస్ ఉంటాయో ఈ డాక్యుమెంటరీలో కూడా అలా సీక్వెన్స్ వైడ్గా డివైడ్ చేశారు. రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సీన్ అండ్ తారక్ ఇంట్రొడక్షన్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఈ సీక్వెన్సెస్ వెనకున్న స్టేజింగ్ డీటెయిల్స్ కి మత్తిపోయింది. రామ్ ఇంట్రొడక్షన్ సీన్స్ లో కెమెరా యాంగిల్, స్టేజ్ చేసిన విధానం, అంతమంది ఉన్నా కూడా కన్ఫ్యూజన్ రాకుండా ఎస్ఎస్ఆర్ ఎలా డైరెక్ట్ చేశారు లాంటి విషయాలు ఇవన్నీ చెప్తారు. ఇంకా భీమ్ ఇంట్రొడక్షన్ లో యానిమల్స్ కోసం ఎంత కష్టపడ్డారో మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. రిలీజ్ ఇంటర్వ్యూస్ లో అక్కడక్కడ చెప్పారు, కానీ అది చాలా తక్కువ చెప్పారు. ఇందులో ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్పడమే కాదు, ఎలాంటి కొత్త టెక్నిక్స్ వాడారో కూడా చూపించారు. ఇంకా వీళ్ళిద్దరూ ఫస్ట్ కలుసుకునే సీక్వెన్స్ చాలా సింపుల్ గా పెట్టినా సరిపోయేది. కానీ దాని వెనుకున్న ఒక మంచి సింబాలిజంతో ఒక బిగ్ సెట్ పీస్ క్రియేట్ చేద్దామని రాజమౌళి గారు ఫిక్స్ అవ్వడం, దానికోసం ఆర్ట్ డైరెక్టర్స్ నుండి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ దాకా అందరినీ సింక్ లోకి తీసుకురావడం అనేది వావ్ అనిపించింది. అది మాత్రమే కాదు, నాటు నాటు సాంగ్ అండ్ మధ్యలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఎఫెక్ట్ చేశాయో కూడా చూపించారు. ఇంకా ఆబ్వియస్లీ ద మోస్ట్ క్రేజియస్ట్ సీక్వెన్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇంటర్వల్ సీక్వెన్స్. దీని గురించి చెప్తుంటే మైండ్ పోతుంది అసలు. లిటరలీ మూవీలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పీక్ వర్క్ ఎలా ఇచ్చారో తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పటిదాకా ఉన్న బిగ్గెస్ట్ సెట్ కంటే డబుల్ ఉండేలా సెట్ వేయించారు ఎస్ఎస్ఆర్. షూట్ ఫాస్ట్ గా అవ్వడం కోసం సెట్ ని ఎలా డివైడ్ చేశారు, 2 షిఫ్ట్స్ లో ఎలా షూట్ చేశారో చెప్తారు. అసలు ప్రతి డిపార్ట్మెంట్ ని తన విజన్ తో రాజమౌళి గారు ఎలా సింక్ చేశారో తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ సీక్వెన్స్ బిహైండ్ ద సీన్స్ విన్నాక నేను మా ఫ్రెండ్ ఒక్కటే అనుకున్నాం, ఎలాగాని మనం ఫ్యూచర్ లో ఏమైనా సినిమాలు తీసామనుకోండి, యానిమల్స్ ని పెట్టే సీన్లు మాత్రం ఉంచుకోకూడదని. ఎందుకంటారా, ఈ డాక్యుమెంటరీ చూస్తే మీకే తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొమరం భీముడో సాంగ్ కి ట్రైబల్ ట్యూన్స్ కన్నా లింక్స్ అయినా, అలానే భీమ్ అసలు ఎందుకంత స్ట్రాంగ్ క్యారెక్టర్ డీటెయిల్స్ కూడా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ అసలు భీమ్ వల్లనే రామ్లో ఆ చేంజ్ అనేది ఎలా వస్తుంది, దానివల్ల స్టోరీయే కాదు వీళ్ళ బాండింగ్ కూడా ఎలా మారుతుంది అనేది కూడా చూపించారు. RRR మూవీలో అందరూ డైరెక్టింగ్, మ్యూజిక్, యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, కానీ చాలా మంది మర్చిపోయే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఎడిటింగ్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇంత పెద్ద కథని 3 గంటల్లో చెప్పగలిగారంటే శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ టాలెంట్ అది. మరి ఆయన ఏం చేశారు, సెకండ్ హాఫ్ వెనక అసలు ఏం జరిగింది, ఇంటర్నేషనల్ సక్సెస్ అండ్ ఆస్కర్ క్యాంపెయిన్ వెనక స్టోరీస్ ఏంటి, ఇవే కాదు ఇంకా లోపల చాలా దాచారు. RRR మూవీ నచ్చిన ప్రతి ఒక్కరు చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది, అస్సలు మిస్ అవ్వదు. సో అదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ తైవ్యూ సైనింగ్ ఆఫ్.